తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ అన్నారు మాజీ మంత్రి కేసీఆర్. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 4-5 నెలల క్రితం ధీమాతో ఉన్న రైతులు ఈ రోజు బాధతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు కనిపించకుండా పోయిందని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి పని చేయిస్తామన్నారు కేసీఆర్. 1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. 56లో మనల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి 58 సంవత్సరాలు అనేకమైన గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నేను దాని గురించి ఎక్కువ చెప్పను. కానీ ఇక్కడ మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి ఎన్నికల సందర్భంలో నోటికి మొక్కాలిగా అన్ని హామీలు ఇచ్చినారు. 420 హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు. రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు. నేను చెప్పిన మంత్రి గారు, చెప్పులు మీకే లేవు, చెప్పులు రైతులకు కూడా ఉంటాయి, వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన. బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 18 పంటలకు ఏమాత్రం వెనక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించినాం, బంగారు పంటలు పండించినాం. ఈరోజు ఏమైంది? సాగర్లో నీళ్లు ఉండే, ఇయ్యగలిగిన అవకాశం ఉండే, ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంబి చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగర్ ఆయకట్లు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి. రైతు బంధులో దగా, రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు. బ్రహ్మాండంగా